హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఐరా. ఈరోజు మనం మల్టీగ్రెయిన్ పౌడర్తో ఉగ్గు ఎలా చేసుకుందామో చూసేద్దాము. అది పిల్లలకి చాలా హెల్దీ. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఈ పౌడర్ అనేది ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు రెసిపీ కావాలి అంటే నేను ఫుల్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మనం ముందుగా కలిపి ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో వేసి వాటర్ కూడా యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా కలిపి ఉంచుకోవాలి. మీన్వైల్ మనం వాటర్ కూడా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ కలిపిన మల్టీగ్రెయిన్ పౌడర్ని వేసి కలిపి ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం ప్రిపేర్ చేయాలి. మధ్యలోనే కలుపుతూ కూడా ఉండాలి. అది థిక్ కన్సిస్టెన్సీ ఫామ్ అవుతుంది. ఇది మా బేబీ వచ్చేసి 8th మంత్, నేను 8th మంత్ బేబీ కోసం చేస్తున్నాను. చాలామంది 6th మంత్ నుండే మల్టీగ్రెయిన్ పౌడర్ ఇచ్చేస్తారు పిల్లలకి. బట్ బేబీస్కి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. మా డాక్టర్ వచ్చేసి మా బేబీకి 8th మంత్ నుంచి స్టార్ట్ చేయమన్నారు. సో 8th మంత్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాము. మనకి ఉగ్గు అనేది ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇది మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, నేను మా బేబీకి గీ కూడా అలవాటు చేద్దామని గీ కూడా వేస్తున్నాను. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ గీ వేసుకొని మనం బేబీకి సర్వ్ చేయడమే. దీంట్లో మనం సాల్ట్ అనేది వేయట్లేదు. సాల్ట్ 1 year వరకు వేయకూడదు. అండ్ దిస్ ఈస్ హౌ అవర్ ఉగ్గు లుక్స్ లైక్. అండ్ లెట్స్ సీ హౌ మై డాటర్ ఎంజాయ్స్ ఇట్ వైల్ ఈటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.